హాయ్ రా, చెప్పరా. అంత కోపంగా ఉన్నా. చెప్తామరా? ఒక్క నిమిషం ఎవరో ఫోన్ చేస్తున్నారు రా. ఒక్క నిమిషం, మా అమ్మ ఫోన్ చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు రాదు, మళ్ళీ చేస్తాను నీకు. ఏరా బుక్కులు చూస్తున్నాను, అంత ఎక్కువ పడినట్టు ఎందుకు అంత కోపం? ఏమని చెప్పమంటావురా? క్లాసులో చెప్పేది ఏది అర్థం కావట్లేదు. అందరూ బాగానే చదువుతున్నారు నాతో పాటు, నేను మాత్రం చదవలేకపోతున్నా. ఇదేరా నీతో వచ్చింది, ప్రతి దానికి భయపడిపోతావు. క్లాస్ వాళ్ళందరూ బాగా చదివితే నీకేం చెప్పు? నువ్వు ఎలా చదువుతున్నా నీకు ముఖ్యం. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండదు. నీకు మేడం చెప్పింది అర్థం కాకపోతే మేడం గారిని అడుగు. మేడం గారు చెప్తారా? నీకు మళ్ళీ అర్థం కాదు, మళ్ళీ అడుగు. అర్థమైన దాకా అడుగుతూనే ఉండు. నీ డౌట్ నువ్వు క్లారిఫై చేసుకో. అంతేగాని ప్రతిదాన్ని భయపడుతుంది అలారా. ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్న భయం వేస్తుందిరా. మీ అమ్మ నేను చదివే చదువు జాబ్ వస్తుందిరా, అది కూడా తెలియట్లేదురా. ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే ఇంకా బాధ వేస్తుందిరా. అరే నీకు ఇప్పటికీ చెప్తున్నాను, అరే మాకు నమ్మకం ఉందిరా, నువ్వు బాగా చదువుతావు, మంచి జాబ్ కొడతావు అని. నీకు నమ్మకం లేదా? ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలిరా. అప్పుడే నీకు మంచి జాబ్ వస్తుంది, పేరెంట్స్ని గట్రా హ్యాపీగా చూసుకోగలుగుతావు. ఏంటో నువ్వు ఈ చిన్నదానికి కూడా. సరే అయితే, ఎందుకంటే మా అమ్మ ఒక్కదే వెయిట్ చేస్తుంది, నేను వెళ్తాను. చెప్పింది మాత్రం మర్చిపోతున్నా. సరే నీకు చెప్పడం మర్చిపోయాను రా. మీ ఇంటి పేదరికం నీతోటి పోవాలి, చూసుకో దీన్ని బట్టి.